శ్రీమాత్రే నమః. నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ వీడియోలో సప్తమాతృకల గురించి తెలుసుకుందాం. అమ్మవారి శక్తి అద్భుతమైనది. ఆ శక్తి నిరంతరం మన యందు ఉండాలంటే మనం నిత్యం అమ్మవారి ధ్యానం తప్పక చేసుకోవాలి. ఈ సప్తమాతృకల గురించి మనం నిత్యం పారాయణం చేసుకునే దేవీ ఖడ్గమాలలో కూడా వస్తుంది. ఇందులో మనకి సప్తమాతృకల పేర్లు వరుసగా ఈ విధముగా వస్తాయి: బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి. ఒకనాడు భయంకరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు అమ్మవారు శంభుని సింహులను కూడా హతమార్చడానికి చండికాదేవి యుద్ధం చేస్తున్నప్పుడు దేవతలు తమ తమ యొక్క శక్తులను ఒక రూపం ఇచ్చి వారి ద్వారా యుద్ధము విజయం సాధించారు. ఈ శక్తి రూపాలే ఈ సప్తమాతృకలు. వీరి యొక్క ఆవిర్భావం ఈ విధంగా ఉంది. ఈ విషయం మనకి దేవీ మహత్యంలో కూడా చూడవచ్చు. అంతేకాకుండా అంధకాసురుని సంహారం చేసేప్పుడు కూడా ఈ సప్తమాతృకలు పరమశివుడికి సహకరించారని పురాణాలు చెప్తున్నాయి. వీరి యొక్క రూపాలు మనకి ఎక్కువగా గుడిగోడలపై సప్తమాతృకలుగా విరాజల్లుతూ కనబడతారు. ప్రతి అమ్మవారి యొక్క రూపం మనం తెలుసుకుందాం. అమ్మవారు సామాన్యంగా నిలబడ్డ భంగిమలో లేక పద్మాల్లో కూర్చున్న భంగిమల్లో మనకి దర్శనమిస్తూ ఉంటారు. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మనవి: ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి అమ్మవారి అనుగ్రహం కలుగజేయండి. ఇంకా మొదటి మాతృక ఎవరంటే బ్రాహ్మి. బ్రహ్మ యొక్క శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి రూపం బ్రాహ్మిగా అవతరించారు. ఈ అమ్మవారు బ్రహ్మవలే హంసవాహనం కలిగి అక్షరమాలను ధరించి ధవళ వస్త్రం ధరించి కమండలం ధరించి ఉంటారు. ఆకాశ విహారిగా ఉంటూ అక్షరాలకు శబ్ద ప్రత్యేకగా ఉంటారు. అమ్మను ధ్యానం చేయడం వల్ల మనకు జ్ఞానాభివృద్ధి కలుగును. రెండవ అమ్మవారు మాహేశ్వరి. ఈశ్వరుని శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి రూపం మాహేశ్వరి. ఈ అమ్మవారు వృషభవాహనంపై త్రిశూలధారిణిగా చంద్రవంకను తలపై ధరించి నాగులను కంఠమును ధరించి ఉంటుంది. అయితే ఈ అమ్మ రూపంలో మనకు ధ్యానం చేయడం వల్ల మనకు అహంకారాన్ని పూర్తిగా తన త్రిశూలంతో సంహారం చేసి మనకు నిశ్చలత్వాన్ని కలుగజేస్తుంది. ఇంకా మూడవ అమ్మవారు కుమారస్వామి యొక్క శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి రూపం కౌమారి. నెమలి వాహనంపై శూలధారినిగా దీనినే బల్లెము అని అంటారు. మనం ఈ అమ్మని ధ్యానం చేయడం వల్ల మనలోని శక్తి జాగృతమవుతుంది. నాలుగవ అమ్మవారు విష్ణువు యొక్క శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి రూపం వైష్ణవి. ఈ అమ్మవారు మనకు గరుడ వాహనంపై సర్వాలంకార శోభితురాలుగా చతుర్భుజాలతో శంఖం, చక్రం, గద, ఖడ్గం ధరించి ఉంటుంది. అమ్మ అభయముస్త్రలో ఉంటుంది. ఈ రూపంలో అమ్మను ధ్యానించడం వల్ల మనకు తేజస్సు ఉద్భవం అవుతుంది. ఐదవ అమ్మవారు విష్ణువు యొక్క యజ్ఞవరాహ అవతారం నుండి వెలువడిన శక్తి నుండి ఆవిర్భవించిన శక్తి వారాహి. ఈ అమ్మవారిని నాగలి మరియు రోకలి ఆయుధాలుగా ధరించి వరాహ ముఖంతో విరాజిల్లుతూ ఉంటారు. ఈ అమ్మను ధ్యానం చేయడం వల్ల మనకు అన్నపానాలకు లోటు ఉండదు. ఇక్కడ వారాహి అమ్మవారి గురించి కొంచెం చెప్పుకోవాలి. ఈ అమ్మవారు దశమహావిద్యల్లో కూడా వస్తారు. ఈ అమ్మవారిని ధ్యానం చేయడం వల్ల శత్రుజయం, శత్రువులపై మనం ఎటువంటి విజయాన్నైనా సాధించడానికి, అదేవిధంగా మనకి ఎటువంటి చెడు చేసిన వాడినైనా మనం వారిని నిరోధించడానికి, అంతేకాకుండా మనకి ఈ అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంతో ఉండడం వల్ల సామాన్య గృహస్థులు ఈమెను ఇంటిలో ఎక్కువ ఆరాధించడం అన్నది మనకి లేదు. కేవలం స్మరించుకుంటే, ఖడ్గమాలలో వచ్చే అమ్మవారిని స్మరించుకుంటే సరిపోతుంది. ఈ అమ్మవారు కొంచెం ఉగ్ర రూపంతో ఉండడం వల్ల అమ్మవారి పూజ విశేషంగా మనం పూర్తిగా పండితుల యొక్క
పర్యవేక్షణలోనే చేయాలి. ఈ అమ్మవారి నామాలు, బీజాక్షరాలు ఇవన్నీ కూడా పండితుల యొక్క పర్యవేక్షణలో మనం గురువుల యొక్క అనుగ్రహంతో మాత్రమే చేసుకోవాలి తప్ప ఎవరికి వారు పెట్టేసుకొని చేసుకుండే అమ్మవారు కాదు. ఈ అమ్మ ఎంత బాగా అనుగ్రహం ఇస్తుందో అంత విధంగా ఆగ్రహం కూడా ఉంటుంది. అందువల్ల అమ్మను మనం ప్రశాంతంగా చక్కగా దేవీ ఖడ్గమాలలో అమ్మగా పూజిస్తే మనకు ప్రశాంతంగా అనుగ్రహం మాత్రమే లభిస్తుంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అన్ని బీజాక్షరాలు మనం పఠించరాదు. అందువల్ల గురుముఖంగా నేర్చుకుంటే తప్పులేదు. గురువుల యొక్క అనుజ్ఞ ప్రకారం పూజ చేసుకున్నా తప్పులేదు. కానీ ఆ పద్ధతి అన్నీ తెలుసుకోకుండా మాత్రం మనం చేసుకుంటే దానివల్ల నష్టం తప్ప లాభం అయితే ఉండదు. ఇంకా 6వ అమ్మవారు ఇంద్రుని యొక్క శక్తి నుండి ఉద్భవించిన మాహేంద్రి. ఈ అమ్మవారు ఇంద్రుని వలె సహస్ర నయనాలతో వజ్రాయుధ ధారణిగా ఐరావతంపై దర్శనమిస్తూ ఉంటారు. ఈ అమ్మను మనకు పూజించడం వల్ల మనోకామనలను తీర్చును. ఇంకా 7వ అమ్మవారు చండికా శక్తి నుండి ఉద్భవించిన అమ్మవారు చాముండి. ఈ అమ్మవారు రక్తబీజాక్షుని చండికాదేవి యుద్ధం చేస్తున్నప్పుడు వాని రక్తపు చుక్క భూమి మీద పడుతుంటే అనేక మంది రక్తబీజాక్షులు ఉద్భవించడంతో అమ్మ చాముండిని సృష్టించి అమ్మ తన నాలుకతో ఆ రక్తాన్ని మొత్తం పానం చేయడం వల్ల రక్తబీజాక్షుడి వధ జరిగింది. ఈ అమ్మను ధ్యానం చేయడం వల్ల మనలో అత్యాశ అనే భావన తొలగిపోయి అతి ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. శ్రీమాత్రే నమః. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.